తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం జరుగుతోంది. లైవ్ చూద్దాం. ఆహ్వానం పలకటమే ఈ ధ్వజారోహణంలోని ముఖ్య ఉద్దేశ్యం. 3 మేఖలాలతో 3 శిఖరాలతో చిరు గంటలతో బంగారు వర్ణ శోభతో కమనీయంగా కనిపించే ఈ ధ్వజస్తంభాన్ని జీవస్తంభము అనేటువంటి పేరుతో పిలుస్తారు. పచ్చని పటముపై అత్యంత దివ్యమైనటువంటి స్వరూపంతో గరుత్మంతుడు వేంచేసి ఉన్నారు. అటువంటి గరుత్మంతుడు యొక్క దివ్యమైనటువంటి ఈ పటాన్ని మరికొద్ది సేపట్లో ఈ బంగారు ధ్వజస్తంభం శిఖరం పైన అర్చక స్వాములు నిలుపుతారు. దీనితో ధ్వజారోహణ కార్యక్రమం సమస్తమైన భక్తులకందరికీ ఆనందకరమైన పుణ్యప్రదాయకమైన కార్యక్రమంగా విస్తరిల్లి భక్తులందరూ తండోపతండాలుగా స్వామివారి దివ్య దేవాలయానికి వచ్చేసి స్వామివార్ల యొక్క వాహన సేవలను వీక్షించేటువంటి ఆగమోక్తకమైనటువంటి ప్రకటనగా పండితులందరూ దీన్ని భావిస్తూ ఉంటారు. స్వామివారి యొక్క దేవాలయం రమణీయంగా వివిధమైనటువంటి పుష్పమాలికలతో శోభాయమానంగా అలంకరింపబడింది. చక్కని అరటి స్తంభాలతో రంగవల్లులతో పుష్పాలంకరణ శోభతో విద్యుద్దీప కాంతులతో ధగద్ధగాయమానంగా ఆలయం ప్రకాశిస్తూ ఉంటే ఆకాశంలో బంగారు వర్ణంతో మిలమిలలాడుతూ భక్తుల యొక్క పాపాలను పోగొట్టే విధంగా స్వర్ణ ప్రభలతో వెలుగొందుతూ స్వామివారి యొక్క ఆలయంలో ధ్వజస్తంభం అలరారుతూ ఉన్నది. సమస్తమైన మానవులందరికీ పుణ్యాన్ని ప్రసాదించే విధంగా బ్రహ్మోత్సవాలకి రమ్మని ఆహ్వానం పలుకుతూ ఇటువంటి ఈ జీవ ధ్వజస్తంభాన్ని ఎవరైతే వీక్షిస్తారో అటువంటి భక్తుల యొక్క పాపాలన్నీ సమూలంగా నాశనమవుతాయి. నమః పన్న గణద్ధాయ వైకుంఠ వశవర్తిని శృతి సింధు సుధోత్పాద మందరాయ గరుత్మతే అంటూ భక్తులందరూ ఆ గరుత్మంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. వినతాదేవి పుత్రుడుగా పుట్టిన వెంటనే అమితమైన పరాక్రమంతో ఆకాశంలోకి ఎగిరినటువంటి మహాబల సంపన్నుడు గరుత్మంతుడు. ఆతత పక్షమారుత రయప్రవికంపిత ఘూర్ణితాచలవ్రాత మహార్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాదూత పతంగ తేజుడు ఉదితుండై తార్క్ష్యుడు తల్లికిన్ మనప్రీతి యొనర్చుసున్ నెగశ భీమజవంబున అభ్రవీదికిన్ అంటాడు నన్నయ్య ఆంధ్ర మహాభారతంలో. తల్లి యొక్క దాస్య విముక్తి కోసం అమృతాన్ని తీసుకువచ్చి నాగులకిచ్చి తన తల్లి యొక్క దాసీత్వాన్ని రూపు మార్చి దాస్య విముక్తిని కలిగించిన మహనీయమైనటువంటి కుమారుడు ఈ వినతాపుత్రుడైనటువంటి గరుత్మంతుడు. అందుకే విష్ణుమూర్తి గరుత్మంతుడిని వాహనంగా చేసుకున్నాడు. ఏమిటయ్యా గరుత్మంతుడిలో చూసిన గొప్ప కారణం అంటే అమృత పాత్ర చేతిలో ఉన్న అమృతాన్ని ఏమాత్రము తాగకుండా ఆ అమృతాన్ని యథావిధిగా నాగులకిచ్చాడే దానినే అలోపరత్వము అంటారు. అంటే లోభత్వం లేకపోవటం. ఇటువంటి లోభత్వం లేనటువంటి గరుత్మంతుడి యొక్క గుణాన్ని మెచ్చుకుని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆ గరుత్మంతుడి దగ్గర ప్రత్యక్షమై అనగా వాహనంపై మహాధ్వజమై యుండుమనినా. సహజంగా అందరూ విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి పూజలు చేసి వ్రతాలు చేసి ఆయన అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. కానీ ఏ పూజలు వ్రతాలు చేయకుండానే సాక్షాత్తు విష్ణుమూర్తే దర్శనమిచ్చి వాహనంగా ఉండమని కోరటం జరిగింది. సుధాకర స్ఫటిక కాంతి కమనీయ గాత్రం కమలదల నేత్రం జాంబూనదాం పరివృతం భృగ్వత్రికశ్యపమరీచి మునిపుంగవ సేవితం నిఖిలాగమ మూల దైవతం శ్రీచరణ సరోజ సన్నుత విదూరకశ కుశేషయో శృతిస్మృతి పురాణోదిత వైభవాతిశయో స్వసంతతి సన్నుత వసుందర బృందారకా బృంద విచక్షణ విమర్దన దండధరం శంఖచక్రధరం నవరత్న హేమాభరణ సహస్ర కిరణ ప్రకాశం నారద పరాశర వ్యాస సుఖసౌనక బోధాయనాదిభి సంస్థుత సచ్చరిత్రం సకలాకరత్రం తపస్వి కులాధీశో నిరంతర జోగుష్యమాన ఋగ్యజు సామాధర్వణ విరాజమానో
కుశధ్వజ శోభాయమానో శ్రీచరణ సమారాధన స్వరూప సమూర్తానంత సప్తతంతు విధాన కర్తారో సమస్త శాస్త్ర ప్రవర్తారో పరమ పురుష పద పంకజ పూజక ద్విజకుర పరిపాలకో పద్మాలయ బాలకో బోధాయనాదిర్వందిత మహిమాదిక కల్పసూత్ర కర్తారో మన్వాది విసేవిత మహిమాదిక నిజ సూత్ర ప్రవక్తారో నిజకృత దివ్య సూత్ర పురుషాదిద్ద స్ఫురుష ప్రకాశం నిరాకృత అవైదిక మార్గం శరబిందు దిందు రమణీయ వదనం తత్వజ్ఞానాబ్జవదనం శ్రీపతి సమారాధన ధ్యానవాహన సమూర్త ప్రతిష్టా సంప్రోక్షణ కర్మనిష్ట నిష్ట భూసుర ప్రవర సరారుహ దివాకరం దయాకరం వక్షస్థల విరాజమాన కనకమయ యజ్ఞోపవీతం దక్ష ప్రముఖ సమేత నవబ్రహ్మ సమేతం విష్ణు కళావతంసం కృష్ణముఖ వాహనం సత్వగుణ ప్రధానం సకల జగన్నిధానం కుందమందారహాసం కోమలాభ్యాసవాసం తిలకుసుమ సనాసం కలి కలుష వినాశం శ్రీశాస్త్రతామరస షట్పదాయమాన పుష్పరస షట్పదాయమానసం శ్రీ వైఘానసం సాంప్రదమభివాదయామి आपो हविष्मा देवो अध्वरो हविष्मागुम् अविवादति हविष्मागुम् अस्तु सूर्यः अग्नेर्वोपन्न गृहस्य साधयामि सुम्नाय सुम्निने सुम्ने मादत्तेन्द्राग्नियो भागदेये सविद्रावरुणयो भागदेये सविश्वेषाम् देवानाम् भागदेये तजज्ञे जागृता समस्तिगत्मा शिरो गायत्रम् चक्षुस्तोमात्मा सामदे धनोर्वामत् बृहद्रदन्तरे भक्षो यज्ञायज्ञयम् पुच्छञ्चम् दागुष्यङ्गानयक्ष्णियाश्रपायतूगुम् दिनामा सुवर्णोति गरुत्माम् दिवङ्गच्छ सुवःपदा दिनादपादारविन्दाच्चरदत्परश्रीः सवैन तेजो विरदात्मदोदोककेश्वरो नः शुभमातनोतु पुरचारुवक्त्र प्रदन्ननेत्राम्बुजकान्तिरम्यः अनन्यसाधारण विक्रमाट्यखगेश्वरो नः शुभमातनोतु सुवर्णवर्णो भुजगोदीतेनागान्तको विष्णुरथः सुवर्णः प्रह्लादवद्भागवताग्रगण्यः खगेश्वरो नः शुभमातनोतु केन्द्राभरणान्तराङ्गो मनोज्ञतो वर्णकिरीटधारी महानुभावो भगवत्प्रदन्नः खगेश्वरो नः शुभमातनोतु सुरेन्द्र नारायण रुद्रमूर्ते ज्ञान संपन्न मति प्रसन्न लक्ष्मी कटाक्षांचित पुण्यमूर्तिः हरिप्रियो वैष्णव धर्म वेदे खगेश्वरो नः शुभमातनोतु स्वस्ति समस्त देवगण किरीट प्रभा पटल पाटल विराजित निजपाद युगलस्य श्रीवत्स कौस्तुभ केयूरहार नूपुर पीतांबरधरस्य रत्नस्तकर मकर कुंडल मंडित गंडयुगलस्य शंख चक्र गदा खड्ग सांगाधि दिव्यायुध विराजितस्य अस्य देवदेवस्य भगवतो नारायणस्य नवान्निक महोत्सवादौ सलक्षण छत्र चामर अष्टमंगल पंचायुध परिवेष्टितौ इंद्राग्न्यमनिरुति वरुणवायु कुबेर ईशान सेवितो सिद्ध विद्याधर गरुड़ गंधर्व किन्नर किं पुरुष यक्षराक्षसोरग भूत प्रेत पिशाच अप्सरोगण मरुद्गण मातृगण कुमारगण कूष्मांडगण नक्षत्रगण होरागण अष्टादशगण परिवेष्टितो गरुडौ बीजौ हिरण्यरत्न बीजौ सौदुपरि त्रिमेखलोद्भासित चतुरस्रभद्र अष्टदल कर्णिका मध्य सलक्षण दर्भमालालंकृत सौलग्न फलकत्रय चतुष्टय परिवेष्टित ध्वजारोहणं करोमि अस्मिन् ध्वजारोहण काले आदित्यादि नवानां ग्रहाणां लग्न होरात्रेत्कान नवांश द्वादशांश